దుల్హాన్ ఇచ్చాం. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు విదేశీ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో మక్కాకు పోవడానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. సిఏఏ ఎన్ఆర్సి బిల్లు వస్తే ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో నాటకాలాడే వ్యక్తి, నాటకాలాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అబ్దుల్ సలాం నంద్యాల ఒక దొంగగా చిత్రీకరించి వేధించి వెనకానబడి కడాన ఆయన భార్య 2 పిల్లలు రైలు కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారే. ముఖ్యమంత్రి వచ్చి కలిశావా? పరామర్శించావా? నీకు సిగ్గనిపించలేదా నీ ప్రభుత్వంలో? ఈ నందికొట్కూరులో మొన్నే ఒక ఆడబిడ్డ నమాజ్ చేసుకొని ఇంటికి పోతా ఉంటే దొంగ కింద చిత్రీకరించారా లేదా అని అడుగుతున్నా. శ్రీనివాసులుడు అనే ఒక వ్యక్తి ఆడబిడ్డ బురకా తొలగించి చూసి అవమానిస్తావా? అవమానించని అడిగితే కొట్టి దౌర్జన్యం చేస్తావా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నేనైతే మక్కిలి రెగ్గొట్టు లోపల పెట్టేవాడిని. ఎవరైనా సరే చట్టాన్ని అధిగమించడం కరెక్ట్ కాదు. నేను అడుగుతున్నా, ఇక్కడే ముస్లిం సోదరులకి మీకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. నా హయాంలో ఎప్పుడన్నా మీకు ఆ సమస్య వచ్చిందా అని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరం బానిసలు అనుకుంటున్నారు. బానిసలం కాదు, గౌరవంగా బతికే ప్రజానీకమని ఆత్మ గౌరవాన్ని చెప్పవలసిన అవసరం ముస్లిం సోదరులకు ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ముస్లిం సోదరులకు కూడా నేను ఒక మేనిఫెస్టో తీసుకొస్తా, మీ అందరికీ న్యాయం చేపిస్తా. నేనే ఆ రోజు ఇమాములకి మౌజుములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న 6 నెలలు ఇవ్వకపోతే నేను మీటింగ్లో తిడితే మొన్నే రిలీజ్ చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇవ్వకుండా పేదవాడ ఆరోగ్యం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాత్రంతా కూడా చాలదు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేనేదో వాళ్ళని తిట్టడానికి రాలేదు. నేను వచ్చింది ఒకే దానికి వచ్చాను, మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ప్రజాగళం కింద వచ్చాను, వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. మళ్ళీ జరగరాని తప్పు జరిగితే మీ జీవితాలు చాలా ఆగమైపోతాయి, ఇబ్బంది పడతారు. అది ముందు చెప్పడం నా బాధ్యత. అందుకే మీ పిల్లల కోసం, మీకోసం, మన భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం చెప్పడానికి వచ్చాను. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెట్టిన వ్యక్తిని, ఐటీ అభివృద్ధి చేసి తెలుగు వారిని ప్రపంచం మొత్తం పంపించిన పార్టీ తెలుగు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు.
డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గు లేదా చంద్రబాబు, 7,000కే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు ముట్టుకోనే లేదు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు ఒక దగా డిఎస్సి 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2 నెలల ముందు, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట, బటన్లు నొక్కాలట, అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధమన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరము, మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల పేదలు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్న మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వీళ్ళు అమ్మిందే కొనాలట. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవు ఇవి, ఇక్కడే ఉన్నాయన్న వీళ్ళు అమ్మేటి. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళు అమ్మిందే కొనాలి, వీళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు? సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత? ఒక లెక్క, ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? మొత్తం ఏర్లై పారుతుంది మద్యంలో అభివృద్ధి చెంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి. కొట్టుగారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కుట్రపన్నారు. మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న 100 ఫీట్ రోడ్లో 1.5 కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ పార్కింగ్ ఇచ్చారు. ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు, మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు. మీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఇది జరుగుతా. ప్రోటోకాల్ దర్శనానికి 15,000, బ్రేక్ దర్శనానికి 6,000, టికెట్ ప్రైజ్కి 500 రూపాయలు. దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు, డబ్బులు అమ్ముకుంటా ఉన్నాడు. లేఅవుట్, కొత్త ఇల్లు, కొత్త వ్యాపారం, చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి. ఇది మీరు చెప్పండి, ఎందుకు భయపడాలి మనం? ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు. ఏ లేఅవుట్ వేయాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు 30 లక్షలు. ఒక దగ్గర బంధువు గారు కూడా పాప ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు, నేను కొట్టుగారి బంధువునండి, నాకు కూడా 3 కోట్ల రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని. డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తా ఉన్నారని తెలిసింది. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి, ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు.
వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. అది చేయలేదు. ద్రోహం అక్కడితో ఆగల. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది. సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి 10% పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా 10% కలిపి ఈ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్లో వేస్తే అది కూడా వేయకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ వదిలేయండి, వారి వేసిన రిమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు. మీరు చెప్పండి, మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు. అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని, నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి పారిపోతాం? ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం? వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా? వెళ్ళి मैं हिंदुस्तान हूं, हिमालय मेरे सरहदों के निगहबान और गंगा मेरी पवित्र करता की सौगंध। तारे के इंतजार से मैं अंधेरों और उजालों को साथी हूँ और मेरे खाक पे संगे मरमराने में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाले वालों ने उन्हें खाट फेंका। अला రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని అందరూ కూడా ఈ యొక్క ఏదైతే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసం తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అండగా ఉంటూ రేపు ఈ యొక్క ఎన్నికల రణ భేరీని ఇక్కడ ఈనాడు మ్రోగించి, అందుకన్నా రణ గుణ ధ్వని అని దీన్ని ఇలాగే కొనసాగించాలి. రేపు ఎన్నికల వరకు నా కార్యాచరణ, నా సుఖం, నా నిద్ర. ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు. మీరు కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో అర్చకుణ్ణి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి మీ ముందుకు రావడం జరిగింది. ఆనాడు మరి ఆయన నటించిన పాత్రలు మరి ప్రపంచంలో ఎవ్వరికి అనితర సాధ్యం. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనితర సాధ్యం. అంతవరకు సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను, ఏదైతే ఈ అంటరానితనాన్ని అన్నింటినీ తొలగించి ఆయన ఆనాడు వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరు కూడా చేయితరించి తీసుకొచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన అభినవ అంబేద్కర్ ఎన్టీఆర్ ఆనాడు మరి ఎన్నో విప్లవాత్మకమైన సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమానంకి ఇచ్చారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. అలాగే రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు, రైతులకు 50 రూపాయలకు ఒక యూనిట్ హౌస్ పవర్ కరెంట్ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులకి ఉపాధి కల్పించారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కూడు గూడు గుడ్డ, అందులో గుడ్డలో మరి అందరు కూడా ఒక చీర తోవతి ఇచ్చి మరి నేత కార్మికులకు అందరూ కూడా ఆయన ఉపాధి కల్పించారు. అలాగే మండలాలను ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చారు. అలాగే గ్రామీణ యొక్క పథకం, గ్రామీణ క్రాంతి పథకం తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అందరికీ కల్పించాలి. సీసీ రోడ్లు అయితే నిర్మించాలి, అలాగే డ్రైన్లు నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఆ నాయుడు అలాగే రైతు బజారు పెట్టారు. రైతులకు ఈ దళారీ మధ్యలో ఉన్న దళారీలను వ్యవస్థను నిర్మూలించి వాళ్ళ పంటకు తగ్గ సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఈ 5 ఏళ్లలో? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు.
డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గు లేదా చంద్రబాబు, 7,000కే నోటిఫికేషన్లు ఇస్తావని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు ముట్టుకోనే లేదు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు ఒక దగా డిఎస్సి 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2 నెలల ముందు, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట, బటన్లు నొక్కాలట, అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం అన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరము, మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల పేదలకు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను, మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం?